ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభు పేట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. మీ శత్రుత్వానికి, మీ వైరానికి, మీ పోట్లాటకు, మీ తగాదాలకు కారణం ఏమిటంటారు? ప్రేమ లేక, సంతోషాన్ని అనుభవించలేక, శాంతిని నాశనం చేసుకోవడానికి కారణం ఏమంటారు? మీలో పగుందేమో, ప్రేమ లేదేమో. అయితే వాక్యం ఏమి సెలవిస్తుంది అని మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. నీలో పగుందేమో, అందుకే గొడవలు, వివాదాలు, తగాదాలు. శాంతి లేక, సమాధానం లేక, శాంతిని కోల్పోయి శాంతిని నాశనం చేసుకుంటూ అసమాధానముతో, అశాంతితో నిండిన నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పగను తీసివేసుకోవాలంటే ప్రేమను ధరించుకో. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. నీవు ఎవరి దోషాన్ని వెలికి తీసి పగ పెంచుకొని వైరముతో, తగాదాలతో, వివాదాలతో, గొడవలతో నీకు శాంతి లేక, సమాధానం లేక జీవిస్తుంటే, నేటి నుంచైనా ఆ పగను విడిచిపెట్టి ప్రేమను కలిగి నివసించు. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ అంటే అనురాగం, ఆప్యాయతలు. మన దోషాలు అంటే తప్పులు, లోపాలను కప్పిపుచ్చుతుంది. ఎవరినైనా ప్రేమిస్తే వారి తప్పులను పెద్దగా పట్టించుకోకుండా క్షమించే గుణం ఉంటుంది. ప్రేమ అనేది క్షమాగుణాన్ని కలిగి ఉంటుంది. ప్రేమతో మనం ఇతరుల తప్పులను మర్చిపోగలం. కాబట్టి పగ అనేది కలహాలకు మూల కారణం, తగాదాలకు మూల కారణం ఏమిటంటే పగే. అది ప్రేమ అన్ని దోషాలను కప్పిపుచ్చుంది. పగను విడిచిపెట్టి ప్రేమను పంచమని ఈ వాక్యం తెలియపరుస్తుంది. నీవు ఎవరైనా సరే, విశ్వాసి కాకపోయినా, నీవు దేవుని నమ్మినా నమ్మకపోయినా, నీ పగే నీ కలహాలకు, వివాదాలకు దారి తీస్తుంది. కనుక పగను విడుచు, ప్రేమను అన్వేషించు, ప్రేమను కలిగి బ్రతుకు. ఆ రీతిగా దేవుని ద్వారా బలపరచబడు. నీకు శాంతి, సమాధానం దొరుకుతుంది. అట్టి దీవెనలతో నా దేవుడు నిన్ను, మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.